శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. శ్రీకాకుళం జిల్లాను హరితవనంగా మరియు హరిత జిల్లాగా మార్చేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ మదిలో మెదిలే ఆలోచనలు జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఈ 3 నెలల్లో 1,00,000 మొక్కలు నాటేందుకు చక్కని యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మే 20న శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి సమావేశంలో మొక్కలు పెంచేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని అటవీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచించారు. చెరువుగట్టు, కాలువల పక్కన మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు CSR నిధులను వినియోగించేలా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా భారీగా భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ ప్రధాన అత్యవసరమని కలెక్టర్ సూచించారు. ఈ ఉద్యమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపట్టి జిల్లాను పచ్చదనంతో నిండేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరూ విధిగా యోగాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జూన్ 27వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారు. మే నెల 21న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కటనైజింగ్ యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహించాల్సినటువంటి యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే 21 నుండి జూన్ 27వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి జరుగుతాయని, ప్రజల పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత్ విడిచిపెట్టేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాల మండలం కొత్తమ్మతల్లి దేవాలయం నుండి తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర భారత్ దీటైన సమాధానం ఇవ్వగలదన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనూ తిరంగా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మన భద్రతా దళాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఖరీఫ్ 2025 సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 4,58,618 ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా రైతుల అవసరాలకు తగ్గట్టు 42,120 క్వింటాల విత్తనాలు, 69,050 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదన పంపించారు. ఖరీఫ్లో ఒక్క వరి పంట సాగు విస్తీర్ణం తీసుకుంటే 4,21,680 ఎకరాలు ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి విత్తనాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. వరి పంటకు బదులు ఇతర వాణిజ్య పంటలపై కూడా దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తుంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఎలిమినేషన్ విధానాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 20% వెనుకబడిన కుటుంబాలు బంగారు కుటుంబాలుగా గుర్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో P4లో భాగంగా 75,566 కుటుంబాలు బంగారు కుటుంబాలకు ఎంపిక చేశారు. వీరిని సమాజంలో ఉన్నత స్థితిలో తీసుకొచ్చేందుకు 10% మంది మార్గదర్శకులుగా ముందుకు వచ్చి బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకునే వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఇతర అవసరాల కోసం తోడ్పాటు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకం చిత్తశుద్ధితో అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతున్న నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలలో ఉన్నటువంటి జిల్లా వాసులు ముందుకు రావాలని, ఈ P4లో పాల్గొని పేదరిక నిర్మూలనకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 53,247 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా రానున్న 2 ఏళ్లలో ఇల్లు ఇవ్వడానికి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడానికి జిల్లా గృహ నిర్మాణ శాఖ కూడా సన్నాహాలు చేస్తుంది. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా యువతను మై భారత్ పౌర శిక్షణ వాలంటీర్గా నమోదు కమ్మని పిలుపునిచ్చింది. నమోదు కాబడిన యువత జాతీయ ప్రయోజనాల్లో ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలక పాత్ర పోషించడానికి సాధికారతను కల్పించడం జరుగుతుందని జిల్లా నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ K. వజ్వల్ తెలిపారు. ఈ సమిష్టి ప్రయత్నంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఇతరత్రా ఊహించిన పరిస్థితుల్లో పౌర పరిపాలన పట్ల పూర్తి అవగాహన కల్పించే శిక్షణ పొంది తదనుగుణంగా ప్రతిస్పందించే స్థితిస్థాపక స్వచ్ఛంద దళాన్ని నిర్ణయించడం కోసం ఈ చొరవ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉత్సాహవంతులైన యువతీ యువకులను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించి పేర్లు నమోదు చేస్తున్నారు.